ఓ మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకు. నీకు నచ్చింది చెయ్యి. అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు. జీవితంలో చేసే పెద్ద తప్పు మనమంటే లెక్క చేయని వాళ్ళను చెప్పలేనంతగా ఇష్టపడటం. అవినీతికి ఒంటరిగా బతకలేదు, నలుగురి సపోర్ట్ కావాలి. నీతికి ఎవరి తోడు అవసరం లేదు, సింగిల్గా అయినా జీవించగలదు. లోపం లేని వాడిగా ఉండాలని ప్రయత్నించకు, నిజాయితీగా ఉండేందుకు మాత్రమే ప్రయత్నించు. మోసపోయినా పర్వాలేదు, కానీ మోసం చేయటం చాలా పెద్ద తప్పు. మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది. అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా నీకు పడుతుంది. సమాజం చాలా విచిత్రమైనది. వంకర వ్యక్తిత్వం గల వారిని ఏమీ చేయలేక నిలకడగా నిజాయితీగా ఉన్న వారిని టార్గెట్ చేస్తుంది. పోరాడాలి అనుకుంటే ముందు నీతో నువ్వు పోరాడు. గెలవాలనుకుంటే మొదట నీపై నువ్వు గెలువు. నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్లే. ఎవరో మనల్ని గౌరవించడం లేదని బాధపడొద్దు. బట్టల షాప్లో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి చాలా బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే. పరిచయమైన ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేయడం ఎంత తప్పో, కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా అదే పనిగా అనుమానించడం కూడా అంతకన్నా పెద్ద తప్పు. మౌనం కొన్నిసార్లు అపార్థాలను దూరం చేస్తుంది. అదే మౌనం కొన్నిసార్లు అగాధంలోకి తోసేస్తుంది. మౌనం అర్ధాంగీకారమే, కానీ తప్పు చేయనప్పుడు మౌనంగా ఉండడం అతిపెద్ద తప్పు. డబ్బు తీసుకునేటప్పుడు ఉండే మాట, మర్యాద, మంచితనం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండవు. ఎదుటివారి నుంచి ఏమీ ఆశించకుండా పలకరించే సుగుణం కలిగి ఉండడం ఎంతో ఉన్నతమైనది. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకి మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. మనసుకి మనం ఇచ్చే విలువ మనసులో సుస్థిర స్థానాన్ని నిలుపుకుంటుంది. ఇంటి పేరు కలిసినంత మాత్రాన బంధువులు అయిపోరు. కష్టసుఖాల్లో తోడు ఉన్నవారే నిజమైన ఆప్త బంధువులు. రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే. మంచి ఆలోచన, సరైన ముందు చూపు లేని వారిని జీవితంలో సమస్యలు అడుగడుగునా చుట్టుముడతాయి. మనిషి 2 సంవత్సరాలకే మాటలు నేర్చుకుంటాడు, కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో నేర్చుకోవడానికి జీవితకాలం సరిపోవట్లేదు. కష్టపడి పనిచేయడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదు. ఎందుకంటే మనం సమాధానం చెప్పుకోవాల్సింది మనపై ఆధారపడిన వాళ్ళ ఆకలికి, కానీ మనల్ని చూసి హేళన చేసేవారిని కాదు. నిన్ను భారంగా చూస్తున్న చోట నీ భావాలను పంచుకోవద్దు. సంపద ఉందని, వారసులు ఉన్నారని అవే నీకు అండ అని గర్వపడకు. నీ సొంతం అనుకున్న దేహమే సమయం వస్తే నీతో ఉండదు. ఇక సంపద, వారసులు ఎంత? మీ వెనుక మీ గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడు మీ వెనుకే ఉంటుంది. జీవితం సాఫీగా సాగిపోవాలంటే మాట, ఆలోచన, డబ్బు, ప్రవర్తన మొదలైనవి మనిషి తన అదుపులో ఉంచుకోవాలి. చేయడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ, ఈ 3 ఉన్నవాళ్ళు నిత్యం సంతోషంగా ఉంటారు. జీవితంలో సంపాదన పెరిగితే ధనవంతుడివి అవుతావు, వయసు పెరిగితే ముసలివాడివి అవుతావు. కానీ నీలో మంచితనం పెంచుకుంటే మంచి మనిషిగా కలకాలం మిగులుతావు. మీ శక్తిని మించి ఆశపడండి, ఎందుకంటే అప్పుడే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కృషి చేస్తారు. మనిషి ఏడిస్తే అందరికీ తెలుస్తుంది, కానీ మనసు ఏడిస్తే ఎవరికి తెలియదు. అపార్థం చేసుకొని నిర్ణయించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనక్కర్లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదు. మన మనసుకు చెప్పుకుంటే చాలు. గొప్పలు చెప్పుకోవడానికి, గొప్పగా చెప్పుకోవడానికి చాలా తేడా ఉంది. మన గురించి మనమే చెప్పుకుంటే గొప్పలు చెప్పుకోవడం, మనం చేసే పనుల గురించి నలుగురు మెచ్చుకుంటే గొప్పగా చెప్పుకోవడం అంటారు. బంధాలు కలిపేది మాటే, బంధాలు తెంపేది మాటే. గాయాలు చేసేది మాటే, గాయాలు మాన్పించేది కూడా మాటే. ప్రాణం పోసేది మాటే, ప్రాణం తీసేది మాటే. మాటే నిన్ను గెలిపిస్తుంది, మాటే నిన్ను ఓడిస్తుంది. అందుకే మాట్లాడే ముందు జాగ్రత్త మిత్రమా. జీవితం ఎప్పుడు ఆనందంగా ఉంటుందో తెలుసా? మనకు ఉన్న వాటితో తృప్తిగా ఉండడం నేర్చుకున్నప్పుడు. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరు ఉండరు, అలా ఉంటారనుకోవడం భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు.
దూరం ఎప్పుడు నాకు దగ్గరగానే ఉంటుంది, దగ్గర అనేది నాకు ఎప్పుడు దూరం అవుతూనే ఉంటుంది. చేయి జారిన బంధం, నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగి రావు. అందుకే బంధాన్ని, అనుబంధాలను కోల్పోయే ముందు, ఎదుటి వారిని ఒక మాట అనే ముందు బాగా ఆలోచించడం మంచిది. గాలి మన కంటికి కనిపించకపోయినా మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మనం చేసే మంచి పనులు 10 మందికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనం చేసే సాయం వలన ఒకరి జీవితంలో అయినా సంతోషం వస్తే చాలు. లక్షలు పోసి అల్లుడిని కొనడంలో ఉన్న శ్రద్ధ లక్ష పోసి కూతుర్ని చదివించడంలో చూపిస్తే బాగుంటుంది. ఒకరిని నమ్మి ఎప్పుడు సంతోషాన్ని కోరుకోకండి. ఎందుకంటే నమ్మితే మాట్లాడతారు, నచ్చకపోతే ఏదో ఒక తప్పు చూపించి బాధ పెడతారు. అందరూ స్వార్థపరులే. కొన్ని బంధాలు అంతే, మనల్ని చాలా ప్రేమించినట్టు అనిపిస్తాయి, కానీ వారికి కావాల్సిన వాళ్ళు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతారు. మన క్యారెక్టర్ గురించి ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే వారికి నచ్చినట్టు మనం ఉండట్లేదని అర్థం. అంతేకాని మన క్యారెక్టర్ బ్యాడ్ అని కాదు. వేలెత్తే చూపే వాళ్ళందరూ నీతిమంతులు కాదు. సంపాదన తక్కువ ఉన్నా, కడుపు నిండా అన్నం, అందం లేకపోయినా ఆరోగ్యకరమైన జీవితం, ఆస్తులు లేకపోయినా అర్థం చేసుకునే బంధాలుంటే జీవితం ఆనందంగా ఉంటుంది. ఒక మనిషికి ఇవ్వాల్సిన టైంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్న వాళ్ళు తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఆత్మాభిమానం అంటే ఒకటి ఉంటుంది ప్రతి ఒక్కరికి. జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ మనస్సాక్షికి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు. దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పక వర్తిస్తుంది. మనం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే చదవగలిగిన పుస్తకాలు రాయాలి, లేదా రాయగలిగినంత పనులు చేయాలి. కారణాలు ఏమైనా కొందరు మనల్ని ఇష్టపడతారు, మరికొందరు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. ద్వేషించే వాళ్ళని ప్రేమించండి, ఇష్టపడే వాళ్ళని ప్రేమించండి. డబ్బు సంపాదించమని చెబుతుంది, కాలం ఆగకుండా పరిగెత్తమని చెబుతుంది, లక్ష్యం కష్టమైన చేరమని చెబుతుంది, నమ్మకం వీటన్నిటినీ నేనున్నానని భరోసా ఇస్తుంది. రాత రాసి ఉండాలి, గీత గీసి ఉండాలి అంటే కుదరదు. కష్టపడితేనే ఏదైనా వస్తుంది. అది ఆస్తి అయినా సరే, నువ్వు అనుకున్న లక్ష్యమైనా సరే. ఏది శాశ్వతం? మన వెనక ఉన్న డబ్బా, మన ముఖానికి ఉన్న అందమా, మనతో ఉన్న అధికారమా? అసలు మనమే ఈ భూమి మీద శాశ్వతం కాదు. ఇవన్నీ మనకెలా శాశ్వతం అవుతాయి? ఒంటరిగా తల్లి గర్భము నుండి భూమి మీద వచ్చాము, ఒంటరిగానే భూగర్భంలో కలిసిపోతాము. ఇదే అక్షరాల నిజం. జీవితంలో సంపాదన పెరిగితే ధనవంతుడివి అవుతావు, వయసు పెరిగితే ముసలివాడివి అవుతావు. కానీ నీలో మంచితనం పెంచుకుంటే మంచి మనిషిగా కలకాలం మిగులుతావు మిత్రమా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్, జీవితాన్ని మార్చే కొటేషన్స్, జీవితంలో జరిగే నిజ జీవిత సంఘటనలు ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను, మీతో పంచుకుంటాను. థ్యాంక్ యూ.